పిల్లారా, ఇప్పుడు మనము ఈ యొక్క కీర్తన గ్రంథము మనము 106వ అధ్యాయములో మనము ఒక వచనాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆ వచనం ఏమిటంటే 5వ వచనం, నీ స్వాస్థ్యమైన వారితో కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకములకు తెచ్చుకునము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ నేను అపోస్తుల కార్యము 9వ అధ్యాయము అక్కడ ఒక దర్శనం గురించి ఉందన్నమాట. కొన్ని దర్శనాల గురించి మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. చూడండి, 9వ అధ్యాయము. సౌలు ఇంకను ఆ సర్వశక్తిమంతుని యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుటి వినెను. ఎలోహిం, నీవెవడు అని అతడు అడుగుగా ఆయన, నేను నీవు హింసించున్న మెస్సయ్యను, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. చూడండి, ఇక్కడ దర్శనమందు, ఎలోహిం దర్శనమందు అననీయ అని అతను పిలువగా అతడు, ఎలోహిం, ఇదిగో నేనున్నానెను. అందుకు మెస్సయ్య, నువ్వు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులెత్తుడు చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ఎలోహిం, ఈ మనుష్యుడు యెరూషలేములో పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతనిని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. అందుకు మెస్సయ్య,
నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేల్ ఎదుటను నా నామము భరించుటకు అతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన సర్వశక్తిమంతుడైన మెస్సయ్య నీవు దృష్టి పొంది ఆ పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కండ్ల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడిన ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే సౌలుగా ఉన్నటువంటి పౌలు ఏ విధంగా పౌలుగా మారాడు? సౌలు పౌలుగా మారడం, సౌలు పౌలుగా. ఇక్కడ చూడండి, మెస్సీ దర్శనం ముందు అననీయతో మాట్లాడాడు అనమాట. ఇక్కడ అలాగే పౌలు గారితో కూడా సర్వశక్తిమంతుడు అంటే మాట్లాడాడు. అందువల్ల ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం, దర్శనమిచ్చి ఆయన రక్షణనే కలుగు చేయువాడు. దర్శనమిచ్చి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఇక్కడ కూడా సర్వశక్తిమంతుడు దర్శించి వాళ్ళకు ఒక రక్షణ మార్గమును తెలియచేయడమే కాకుండా ఆ రక్షణ మార్గాన్ని గురించి ప్రకటించడానికి ఏం చేశాడు చెప్పండి? అపోస్తలుడైన పౌలుని ఏర్పరచుకున్నాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. అయితే అపోస్తలుడైన పౌలు ఆయన సౌలుగా ఉన్నప్పుడు జీవితం వేరు, సర్వశక్తిమంతుడు దర్శించిన తర్వాత అతని జీవితము వేరు. అంటే ఇక్కడ ప్రాచీన జీవితము, క్రొత్త జీవితం. ప్రాచీన జీవితము, క్రొత్త జీవితం. ప్రాచీన జీవితాన్ని చూసినప్పుడు అతడు మెస్సీని విన్నారా హింసించేవాడుగా ఉన్నాడు ప్రాచీన జీవితాన్ని చూసినప్పుడు. కానీ క్రొత్త జీవితాన్ని చూసినప్పుడు సర్వశక్తిమంతుణ్ణి సంతోషపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాత జీవితము ఎలా ఉంది, ఆయన దర్శించిన తర్వాత క్రొత్త జీవితం ఎలా ఉంది, అలాగే నీవు నీ పాత జీవితం ఎలా ఉంది, ఆయన దర్శించిన తర్వాత నీ క్రొత్త జీవితం ఎలా ఉంది అంటే మార్పు కనపడుతుంది అనమాట. ప్రాచీన జీవితము, క్రొత్త జీవితం. అయితే ఇక్కడ సౌలు అని రాయబడింది అనమాట పౌలు గురించి. తర్వాత సౌలు ఏమయ్యాడు చెప్పండి? పౌలుగా మారిపోయాడు. అందుకనే ఇప్పుడు చూడండి, గొంగళి పురుగు ఉంటుంది, అది గోడ మీద గొబ్బిల మీద కనపడతా ఉంటుంది. అలాగా అదే ఏమవుతుందంటే ఒక గూట్లోకి వెళ్ళిపోయి ఆ గూడు కట్టుకొని అది చక్కని సీతాకు సిలుకుగా మారిపోయి ఎగురుకుంటూ వచ్చేస్తాయి అనమాట. అంటే ముందు జీవితం దాన్ని చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది అనమాట. కానీ అది ఏమవుతుందో చెప్పండి? రూపాంతరము చెంది అది క్రొత్త జీవితం ఎలా ఉంటుందంటే ఇతరులకి ఆనందాన్ని ఇచ్చే విధంగా, సంతోషకరమైనటువంటిదిగా, సంతోషాన్ని ఇచ్చేటువంటిదిగా మంచి జీవితాన్ని అది కలిగి ఉంటుంది. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. ఇక్కడ సౌలు మెస్సీ యొక్క శిష్యులను బెదిరించు బ్రహ్మంగారు ఏం చేశారంటే, సౌలు కంట మొట్టమొదటి వెర్రి కోపం ఉండేదంట. వెర్రి కోపం అంటే పిచ్చి కోపం. అదే అనే మాట ఉపయోగించాడు బ్రహ్మం గారు. కాబట్టి ఇతడు క్రైస్తవుల పట్ల, అంటే పరిశుద్ధుల పట్ల, ఆయన శిష్యుల పట్ల అంటే చాలా కోపముగా, కసిగా ఉండేవాడు. కారణం ఎందుకంటే అతడు ఒక యోధా మతాన్ని నమ్మాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా, ధర్మశాస్త్ర యొక్క పద్ధతుల ప్రకారంగా నడుస్తూ ఉండేవాడు అనమాట. దీని గురించి ప్రత్యక్షత ఇంకా అతడికి లేదు. అంటే మెస్సీని గురించిన ప్రత్యక్షత అతడికి లేదు.
ఆ ప్రత్యక్షత లేక అతడు ఇది ధర్మశాస్త్రానికి విరోధమైన బోధ అంటే మోషే తీసుకొచ్చిన ధర్మశాస్త్రం. మరి సీనాయి పర్వతం మీద ఎవరు ఇచ్చారు మోషేకి ధర్మశాస్త్రాన్ని? సర్వశక్తిమంతుడు ఇచ్చాడు. ఆ పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని పాటించేవారు, 10 ఆజ్ఞలను పాటించేవారు, గొర్రె పిల్లల్ని పాపాల నిమిత్తం బలి అర్పించడం అవన్నీ చేసేవాడు అనమాట. ఆ యొక్క పౌలు అంటే ఆ సౌలు అంటే పౌలే ఆ మార్గంలో నడుస్తూ ఆ ప్రధాన యాజకులు చెప్పినట్లు, ఆ పరిశీలి చెప్పినట్లు, ఆ మత సంబంధమైన వారు చెప్పినట్లు నడుస్తూ ఉండేవాడు అనమాట. సర్వశక్తిమంతుడికి ప్రత్యక్షత లేదు. అప్రత్యక్షత లేక అతను ఏం చేసేవాడంటే క్రైస్తవులైనటువంటి వారిని, పరిశుద్ధులైనటువంటి వారిని అతడు హింసిస్తూ ఉండేవాడు అనమాట, బెదిరిస్తూ ఉండేవాడు. అంటే బెదిరించడం అంటే అది చేస్తాను, ఇది చేస్తాను, నా సంగతి ఏందో చూపిస్తాను, నేనంటే ఏమిటో మీకు చూపిస్తాను, మిమ్మల్ని అలా చేస్తాను, ఇలా చేస్తాను, అలా పడేస్తాను, అలా కొడతాను, ఇలా కొడతాను, ఇలా చంపుతాను, అలా చంపుతాను, లేకపోతే మిమ్మల్ని తీసుకొని చెరసాల్లో వేస్తాను, ఇలాగని ఆ మాటల ద్వారా ఏం చేసేవాడు చెప్పండి? భయపెట్టేవాడు అనమాట, బెదిరించేవాడు అనమాట. ఎవరు? సౌలు. ఇక్కడ ఇంకను మెస్సీ యొక్క శిష్యుల్ని బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి వాళ్ళు హత్య చేయాలని, ఈ క్రైస్తవులు అనేటువంటిది ధర్మశాస్త్రానికి విరోధమైంది. ఎవరో మెస్సీ అంట, ఇతడు అక్రమంగా జన్మించి కన్యకకు జన్మించాలని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, వీళ్ళు దుర్బోధ చేస్తున్నారు, యోధా మతాన్నంతా అంటే ధర్మశాస్త్రాన్నంతా కూడా పాడు చేస్తున్నారు. వీళ్ళు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నడుస్తున్నారు. మోషే చెప్పినట్టు వీళ్ళు నడవట్లేదు. వీళ్ళు ఆ మెస్సీ ఎవరో ఆయన చెప్పినట్లు నడుస్తున్నారు. వీళ్ళు ఆ యోధా మతాన్ని నేను ఏదో కాపాడాలి, మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రాన్ని ఏదో విధంగా నేను కాపాడాలనే ఒక ఆసక్తి కలిగిన వాడై అతడు ఏం చేస్తున్నాడంటే ప్రత్యక్షత లేక అతడు ఆ యొక్క క్రైస్తవులని అంటే ఆయన నామము ధరించుకునేటువంటి వారిని, ఆయన ఆత్మ కలిగినటువంటి వారిని అతడు హింసిస్తూ, శ్రమ పెడుతూ, బెదిరిస్తూ, బాధ పెడుతూ ఉండేవాడు అనమాట. ఎవరు చెప్పండి? సౌలు. చూడండి, ఈ మార్గమందున్న పురుషులను స్త్రీలను కనుగొని నెడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగను. చూడండి, అతడు ఆ ప్రధాన యాజకుడి యొద్దకు వెళ్ళి ఏమండి తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుడి యొద్దకు వెళ్ళి, దమస్కులో ఒక సమాజం ఉంది, అలాగే దమస్కులో అక్కడ ఏమని చెప్పండి? సంఘం. వాస్తవానికి అసలైన పదం ఏంటంటే సమాజం. సంఘం అనే మాట కాదు, సమాజము. అందుకని యాషువా సమాజం, యాషువా నామమే మనం పాడుకుంటాం. అలాగే సమాజం, ఇది యాషువా సమాజం. అర్థమైందా? కాబట్టి అక్కడ ఉన్నటువంటి యెరూషలేము తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అంటే ఆ యొక్క అక్కడ దమస్కులో సమాజం ఉంది. ఆ సమాజంలో అందరికి కూడా యోధా మతాన్ని గురించి, తన గొప్పతనాన్ని గురించి అక్కడున్న క్రైస్తవులందరూ కూడా నేను ఇస్తాను అని ఆ ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి కొన్ని పత్రికలు తీసుకున్నాడంటే అతడు ఆ సత్యాన్ని ఏదో చెప్పాలని, అది సత్యమని అతని అభిప్రాయంలో ఉన్నాడు. అది ఆయన వచ్చినప్పుడు కొట్టివేయబడిందని, అది లేకపోతే నెరవేర్చబడిందని అది అర్థం అవట్లేదు, బయలుపరచబడలేదు. కాబట్టి ఆ సత్యం చెప్పాలని ఆ క్రైస్తవులని మరలా యోధా మతంలో తీసుకురావాలనేటువంటి ఒక ఆసక్తి కలిగిన వాడై అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఒక పత్రికలు తీసుకొని వాళ్ళకి వెళ్ళి తెలియచేయాలని ఏమండి ఆసక్తి కలిగి కొన్ని పత్రికల్ని ఇమ్మని అడిగాడు. అతడు వాటిని తీసుకొని ఏం చేశాడు చెప్పండి? అతడు ప్రయాణం చేసు దమస్కు దగ్గరకు వచ్చాడు. ఆ దమస్కు దగ్గరకు వచ్చి అప్పుడు మీరు యేసుక్రీస్తుని నమ్మొద్దు, ఈ క్రైస్తవుల మాటలు నమ్మొద్దు,
ఆయన శిష్యుల మాటలు నమ్మొద్దు. వీళ్ళందరూ కూడా అబద్ధ బోధకులు, అబద్ధ సమాజము. మోషే ధర్మశాస్త్రాన్ని నమ్మండి, దాన్నే పాటించండి, ఇంక దేన్ని పాటించొద్దు అని చెప్పి ఆ దమస్కు దగ్గర ఇతను ఏం చేస్తున్నాడంటే చెప్తూ ఉన్నాడనమాట. చెప్తూ వచ్చిన వాళ్ళకి ఆ ప్రధాన యాజకుని దగ్గర తీసుకున్న పత్రికలు ఇస్తూ ఉన్నాడనమాట అందరికి. అంటే ఆసక్తి, ఇతరులకు చెప్పాలని ఒక ఆసక్తి అతనిలో ఉంది, ఆశ ఉందన్నమాట. ఆయన మనిషి ఎప్పుడు కూడా ఆశ కలిగిన వారిని ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఉపయోగించుకుంటాడు. ఆయన మనిషి హల్లెలూయా. అందుకని నీతి కొరకు అక్కల తప్పులు కలిగిన వారిని ఆయన ఏం చేస్తాడు చెప్పండి, తృప్తిపరుస్తాడు. ఆ విధంగా అతడు ఆ పత్రికలు తీసుకొని ఇంట్లో పెట్టుకొని ఎవరికి ఏమి ఇవ్వకుండా వాటి అటక మీద పెట్టి, లేకపోతే ఎక్కడో చోట దాచిపెట్టి మూలన పడేసి ఏమి పట్టించుకోకుండా అలాగ లేడు. చాలామంది అలాగే చేస్తారు. ఆ పత్రికలు ఏం చేస్తారో చెప్పండి, తీసుకుంటారు, అవి ఎవరెవరికి ఇద్దాం, లేకపోతే ఫలాని ఇక్కడ బ్రహ్మం గారి సంఘం ఉంది, లేకపోతే ఇక్కడ ఆ సమాజం ఉంది, యేసుక్రీస్తు నామ సమాజము సంఘం, లేకపోతే ఇంకొక చోట అక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇద్దాం, వీళ్ళకి చెప్దాం అంటే. ఎందుకంటే ఇది వధువుకు సంబంధించింది కాబట్టి అక్కడ వధువు సమాజం ఉంది, సంఘం ఉంది, అక్కడ ఇద్దాం అని అనుకోరు అనమాట. అనుకోకుండా తీసుకున్నాం కదా, మనం రక్షించబడ్డాం చాలే, మనం వింటున్నాం చాలే, ఇక మిగతా వాళ్ళు కూడా మనకెందుకు అని చెప్పి వాటిని భద్రంగా నీట్గా చక్కగా నలిగిపోకుండా, కొంతమంది అలా ఇలా పడేస్తారు, కొంతమంది చక్కగా నీట్గా నలిగిపోకుండా చక్కగా కవర్లో పెట్టి జాగ్రత్తగా పెట్టుకుంటారు అన్నమాట. అలాగా ఎవరికి ఏమి ఇవ్వరు. కానీ పౌలు గారు అలా చేయలేదు. పౌలు గారు అలాగా చేయలేదు. అయితే అతను చెప్పేది సత్యం కాకపోవచ్చు ఆ రోజులో, కానీ నువ్వు చెప్పేది సత్యమైనప్పుడు, ఏమండి, నువ్వు చెప్పేది సత్యమైనప్పుడు నువ్వు దాచిపెట్టలేవు. ఆయన నామనిస్తావు, వాటిని దాచుకొని ఉంచలేవు. కానీ ఇంటికి ఎవరైనా వస్తే, ఎవరైనా నిజం నీకు బాగా మంచి స్నేహితులైన క్రైస్తవులు కనబడితే, ఎవరికైనా కానీ వాటిని ఏం చేస్తావు చెప్పండి, ఇస్తుంటావు అనమాట. ఆ విధంగా పరిశుద్ధాత్మని ఆ విధంగా ప్రేరేపిస్తాయి. కాబట్టి నిజముగా ఆసక్తి కలిగిన వారు ఆ విధంగా ఉంటారు. ఆసక్తి లేని వాళ్ళు ఏదో వాక్యం వినడం, ఒక ముద్ద తినడం, అవి తీసుకెళ్ళి పత్రికలు ఎక్కడో చోట పెట్టేసి పడుకోవడం, ఈ విధంగా చేస్తున్నారు తప్ప వాటి అలాగా చెదబట్టిపోవడమే, పాడైపోవడమే. వాళ్ళు కూడా కనీసం చదవడం, ఏమి చేయరు. అలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. పౌలు అలాంటి వాడు కాదు, పౌలు అలాంటి వాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ విధంగా అతడు ఆ యోధా మతాన్ని గురించి, లేకపోతే ఆ ధర్మశాస్త్రం గురించి, వాడి గురించి అతడు బోధిస్తూ ఉన్నప్పుడు, లేకపోతే ప్రకటిస్తూ ఉన్నప్పుడు, అక్కడే చూడండి అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అంటే అకస్మాత్తుగా వచ్చింది. అది పౌలు గారు కానీ, అంటే అకస్మాత్తుగా అంటే చెప్పకుండా అనమాట. వాళ్ళు ఎవ్వరు ఊహించలేదు. పౌలు గారు కూడా ఏమి ఊహించలా, ఏమి అనుకోకుండానే ఆకస్మికంగా ఏం చేసి చెప్పండి, ఆ వెలుగు వచ్చి, ఆకాశము నుండి ఒక వెలుగు వచ్చి అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, వెంటనే ఏమైపోయాడంటే ఆ వెలుగు వచ్చి, ఆకాశం నుండి వెలుగు వచ్చి అతని చుట్టూ పడగానే వెంటనే ఆ వెలుగు దెబ్బకి ఏమైపోయాడు చెప్పండి, కింద పడిపోయి అప్పుడు అతడు నేల మీద పడి, ఏమండి, అప్పుడు అతడు నేల మీద పడితే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరమును పలుకుటి విన్నాడు. అతడు మంచిగా చేస్తున్నాడు అనుకున్నాడు. అందుకని ఒక మార్గం వారికి యథార్థంగా కనపడుతుంది, అది మరణాన్ని తీసుకుపోతుందని తెలీదు. ఆనాడు పౌలు కూడా చేసే పని, సౌలు యొక్క పని కూడా, తను చేసే పని కూడా అది కరెక్టే, తను నడిచే మార్గం కరెక్టే అనుకున్నాడు. కానీ అది ఏం చేసింది చెప్పండి, మరణానికి దారి తీస్తూ ఉందన్నమాట సౌలుని. ఈనాడు కూడా సంఘాలు కూడా వాళ్ళు చేసే బోధలు, సిద్ధాంతాలు, వాళ్ళు వెళ్ళే మార్గము, ఈనాడు క్రైస్తవులు కూడా వాళ్ళు వెళ్ళే మార్గము సరైందే అనుకుంటుంటారు. కానీ అది మరణానికి తీసుకుపోతుంది. మరణానికి, ఎందుకంటే ప్రత్యక్షత లేదు వాళ్ళకి, ప్రత్యక్షత
లేదు. అందుకనే పౌలు గారు కోసం ఆ సౌలుకు కూడా అతడు ప్రత్యక్షత లేని వాడై తను చేసే భక్తి, తను చేసే ప్రార్థన, లేకపోతే తను చేసేటువంటి ఆ యొక్క సువార్త అవన్నీ కూడా సత్యమే, తను నడిచే మార్గం కరెక్టే అనుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ సర్వశక్తిమంతుడు ఎప్పుడైతే దర్శనమిచ్చి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని సర్వశక్తిమంతుడు ఎప్పుడైతే ఆ సౌలుని దర్శించాడో అప్పుడు మెస్సయా నీవెవరు అని ఆయన అడగగా, అయ్యా వెలుగుగా ఉంది, నా చుట్టూ వెలుగు చుట్టుకుంది, ఆకస్మికంగా వచ్చిందా వెలుగు. మరి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావు అంటున్నావు, మరి నీవెవరివి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడనంటే, నీవు హింసిస్తున్న మెస్సయ్యను నేనే అన్నాడు. అంతవరకు మెస్సయ్యని హింసిస్తున్నాడు నాకు తెలియలా. ఎందుకంటే ఆయన శిష్యుల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి, బెదిరిస్తున్నాడు. ఆ పరిశుద్ధుల్ని, ప్రార్థన చేసుకునే పరిశుద్ధుల్ని హింసిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏదో హత్యా ప్రయత్నం చేయాలన్నట్టుగా రకరకాల కుతంత్రాలు పన్నుతూ ఉన్నాడు. ఏదో వాళ్ళకి విరోధంగా ఏదో పత్రికలు ఏమండి ఆ విధంగా చేస్తూ సర్వశక్తిమంతుడికి విరోధంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడు బెదిరిస్తున్నాడు మనుషుల్ని. మీరు గనక ఆ సువార్త కనుక మానకపోతే, మెస్సీని గురించి ప్రకటించడం మానకపోతే, ఆ యొక్క మందిరాలకు వెళ్ళడం కనుక మీరు మానకపోతే, మీరు మెస్సీని గురించి ప్రార్థన చేసుకోవడం కనుక మానకపోతే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి చెరసాలలో పడేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తామని ఆ విధంగా బెదిరిస్తూ ఉండేవాడు అనమాట మెస్సీ యొక్క శిష్యులు కూడా. ఆ విధంగా ఉన్న వ్యక్తి అతడు. అంతే సర్వశక్తిమంతుడు ఎప్పుడైతే అతను దర్శించాడో, ఎవరయ్యా నువ్వు అంటే, నీవు హింసించున్నటువంటి మెస్సీని నేనే అని. అంటే అప్పటి వరకు మెస్సీని హింసిస్తున్నాను అతడికి తెలీదు. మెస్సీకి సేవ చేస్తున్నాను అనుకున్నాడు. అంటే మెస్సీ కాదు, సర్వశక్తిమంతుడైన యెహోవాకి లేకపోతే యావేకి నేను సేవ చేస్తున్నాను అనుకున్నాడు తప్ప ఆయన హింసిస్తున్నాడని అతనికి తెలీదు. కానీ ఎప్పుడైతే నీవు హింసించున్న నజరేయుడైన మెస్సీ నేనే, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలో నీకు తెలుపబడునని చెప్పబడింది. ఎప్పుడైతే నీవు హింసిస్తున్నటువంటి మెస్సీ నేనే అన్నాడో అప్పుడు పౌలు గారికి అంటే సౌలుకి ఒక ప్రత్యక్ష వచ్చింది. ఆయన మనిస్తాడు. హల్లెలూయా. ఏమొచ్చిందనంటే, ఇదిగో ఆ యెహోవాయే యేసుక్రీస్తు, యావే యెహోవా అంటే పాత నిబంధనలో అబ్రాహాముతో ఉన్నవాడు, మోషేతో ఉన్నవాడు, ఏలియాతో ఉన్నవాడు, దానియేలుతో ఉన్నవాడు, బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధులతో ఉన్నవాడే ఈయనే మెస్సయ్యా అని ప్రత్యక్ష వచ్చింది. ఆయన నమ్ముతారు. హల్లెలూయా. కానీ ముందు అయినట్లయితే మెస్సయ్యని నమ్మలేదు. మెస్సయ్య ఎవరో ఎరుగలేదు. కానీ అతడికి ఏమొచ్చింది చెప్పండి, ప్రత్యక్షత వచ్చింది. ఆయన నమ్మనిస్తారు. ప్రత్యక్షత అతడికి కలిగింది. అప్పుడు ఆయనే మేఘములో ఉన్న అనగా అగ్నిగా మేఘస్తంభంలో ఉన్నటువంటి దహించు అగ్ని ఉన్నవాడు ఆయనే. ఏమండి, అరణ్య మార్గములు వారిని నడిపించిన వాడు ఆయనే. ఆ సర్వశక్తిమంతుడే ఈ మెస్సయ్య అనే ప్రత్యక్షత. అందుకనే పౌలు గారు రోమిలకు రాస్తూ, ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని చెప్పారు. అంటే సర్వాధికారి అయిన సర్వశక్తిమంతుడు ఈయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన మనిస్తారు. కాబట్టి అతని జీవితం మొట్టమొదటి ఎలా ఉందంటే హింసించే జీవితంగా ఉంది. మెస్సీని హింసించే జీవితం అంటే క్రైస్తవులు హింసించిన, అదే ఆయన యొక్క శిష్యులు హింసించిన, అంటే పరిశుద్ధులు హింసించిన, శిష్యులు హింసించిన, ఎవరిని హింసించినట్టు చెప్పండి, మెస్సీని హింసించినట్టే. అందుకే మెస్సీ అంటాడు, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్లే, మిమ్మల్ని తృణీకరించేవాడు నన్ను తృణీకరించినట్లే, మిమ్మల్ని ద్వేషించినట్లయితే నన్ను ద్వేషించినట్లే. ఆ విధంగా మెస్సయ్య చెప్పాడు. ఆయన నమ్మునిస్తాడు.
హల్లెలూయా. కాబట్టి ఆయన యొక్క ప్రాచీన జీవితం అంటే పాత జీవితం ఎలాంటిదంటే హింసించేటువంటి జీవితం, శ్రమ పెట్టేటువంటి జీవితం, క్రైస్తవులని బాధ పెట్టేటువంటి జీవితం, ఆయన యొక్క శిష్యులని బాధ పెట్టినటువంటి జీవితం. కానీ మెస్సీ ఎప్పుడైతే ఆయన దర్శించాడో అప్పటి నుండి అతను మారిపోయాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇక పాత వ్యక్తి కాదు, అప్పటి నుండి ఏమైపోయాడు చెప్పండి? మారిపోయాడు. మొన్న ఒక ఆవిడ అంటుంది, అయ్యా ఒకప్పుడు నేను సినిమాలు చూసేదాన్ని, సెల్ ఫోన్లో వీడియో గేమ్లు ఆడేదాన్ని, లోక స్నేహాలు కలిగి ఉండేదాన్ని, లోకస్తులతో తిరిగేదాన్ని, నన్ను ఆయన దర్శించాడు, ఇప్పుడు నేను మారిపోయాను. అప్పటి నుండి నేను ఆయన దర్శించిన దగ్గర నుండి నేను మారిపోయాను. చాలా మంది బైబిల్లో ఆ విధంగా మారిపోయారంటే మారడం అంటే చెప్పండి, హింసించేవారుగా లేకుండా ప్రేమించేవారుగా మారిపోయారు. అంటే ఇంతకుముందు అయినట్టు బెదిరించేవారుగా, వెర్రి కోపము కలిగినటువంటి వారుగా ఉండి, ఏమంటే క్రైస్తవులు చూస్తే వెర్రి కోపం వచ్చేసారు సౌలుకి. ఆయన శిష్యులు చూసినప్పుడు కోపం వచ్చేసి బెదిరించేవాడు అనమాట. బెదిరించి వాళ్ళు ఏం చేసేవాడు? మాటల ద్వారా, క్రియల ద్వారా ఆ క్రైస్తవులు చూడగానే రుసరుసలాడిపోతూ హింసించేవాడు అనమాట. అతను చాలా భయంకరంగా ఉండేవాడు, క్రూరంగా ఉండేవాడు అనమాట. అతను కూడా అదేదో ఆత్మతీవ్రత అనుకునేవాడేమో, మరి తెలియదు మనకి. చాలామంది అలాగే అనుకుంటుంటారు. కాబట్టి అలాగే హింసించేటువంటి వ్యక్తి కాస్త ఏమైపోయాడంటే మారిపోయాడు. ఎప్పుడు? సర్వశక్తిమంతుడు దర్శించినప్పుడు. అందుకనే అతనికి దర్శనం ఏమి చేసింది చెప్పండి? రక్షణనే కలుగు చేసింది, పాపము నుండి విడిపించింది. అందుకనే నీ దర్శనమిచ్చి నన్ను రక్షించుము. అక్కడ అపోస్తలుడైన పౌలు గారికి సర్వశక్తిమంతుడు దర్శనమిచ్చి ఆయన వెలుగులో కనపడి ఆ యొక్క సౌలుతో మాట్లాడి సౌలుని మార్చాడు. అందుకని ఆ దర్శనం అతను ఏం చేసిందంటే మార్చిందమ్మ. ఏ వ్యక్తిని నేను సర్వశక్తిమంతుడు దర్శించాడంటే అది గుర్తు. ఎవరైనా మారలేదంటే సర్వశక్తిమంతుడు వాళ్ళని దర్శించలేదని అర్థం, వాళ్ళు కలుసుకోలేదని అర్థం, వాళ్ళకు ప్రత్యక్షం కాలేదని అర్థం. మోషే చూడండి, సర్వశక్తిమంతుడు ప్రత్యక్షమైనప్పుడు మారిపోయాడు. ఏలియా, బైబిల్లో ఉండే భక్తులందరూ ఏమైపోయారు చెప్పండి? మారిపోయారు. కానీ ఎవరికైతే ప్రత్యక్షం కాలేదు వాళ్ళు మారలేదు. పరిసయ్యులు ఉన్నారు, సర్వశక్తిమంతుడు ప్రత్యక్షం కాలేదు, వాళ్ళు మారలా. శాస్త్రులు ఉన్నారు, సర్వశక్తిమంతుడు ప్రత్యక్షం కాలేదు, వాళ్ళు మారలా, చెడ్డవాళ్ళుగానే ఉండిపోయారు. హింసించేవారుగానే ఉన్నారు, దుర్బోధలు చేసేవాళ్ళుగా ఉన్నారు, మారలేదు, వాళ్ళ జీవితం మారలా. యెజబెల్ ఆయన దర్శించలేదు, యెజబెల్ మారలా. అర్థమైందా? మారలా. కాబట్టి ఆయన దర్శిస్తే ఏ వ్యక్తి అయినా మారతాడు తప్ప ఆ వ్యక్తి దర్శించకపోతే ఎవరు మారరు. కానీ వాళ్ళు ఆ చెడు జీవితమే జీవిస్తూ ఉంటారు. కానీ నిన్ను దర్శించాడు కాబట్టి, ఆయన నిన్ను దర్శించాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు మారిపోయి ఉంటుంది నీ జీవితం. ఇంతకుముందు జీవితం అంతా వేరు, కానీ ఇప్పుడు నీ జీవితం కూడా మారిపోయి ఉంటుంది. ఇక్కడ ఏమైపోయింది చెప్పండి? ఇంతకు ముందంతా క్రైస్తవులు నమ్మేవాడు కాదు, క్రైస్తవులు విశ్వసించేవాడు కాదు, క్రైస్తవులు నమ్మేవాడు కాదు, ఆయన శిష్యులు నమ్మేవాడు కాదు, శిష్యులు చెప్పిన మాటలు నమ్మేవాడు కాదు, ఎవరిని నమ్మేవాడు కాదు. ఆ మోషే ధర్మశాస్త్రాన్ని మాత్రమే నమ్మేవాడు. కానీ తర్వాత ఏమైపోయాడు చెప్పండి? మారిపోయాడు. పాత జీవితము మారిపోయింది. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే ఇంకా ఆ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళడం లేదు, ఆ యోధా మతవా సంబంధమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళటం లేదు. ఏమండి? ఇంకా అలా కాకుండా సర్వశక్తిమంతుడైన మెస్సీకు లోబడుతూ ఉన్నాడు. అందుకని ఆయన ఏమన్నాడంటే, పిల్లారా, ఆయన ఏమన్నాడంటే చూడండి, నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళము, అంటే దమస్కు పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరమును వినిరు గాని ఎవరిని చూడక మౌనులై నిలబడి. చూడండి, వాళ్ళంట స్వరముని విన్నారంట కానీ
ఆ వెలుగును వాళ్ళు చూడలేదు. అందుకనే యోహాను మెస్సయ్య మీద కూడా పౌరం వచ్చినప్పుడు, బాప్తిజం పొందినప్పుడు, మెస్సయ్య బాప్తిజం పొందినప్పుడు, యోహాను చేత బాప్తిజం పొందినప్పుడు పౌరము రావడము యోహాను మాత్రమే చూశాడు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కనబడలేదు. ఇక్కడ కూడా అంతే. ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు. కొద్దిమంది ఆయనతో పాటు వచ్చేవాళ్ళు ఆ సువార్త, ఆ ధర్మశాస్త్రం గురించి సువార్త బోధించడానికి, ధర్మశాస్త్రం గురించి వార్త బోధించడానికి. కానీ వాళ్ళు ఎవరు కూడా చూడలేదు. కానీ అది పౌలు గారికి మాత్రమే ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడినరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులను తెరిచినను ఏమీ చూడలేకపోయిన కనుక వారు అతన్ని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించారు. అతడు 3 దినములు చూపు లేక అన్నపానము లేక పుచ్చుకొనకుండా. చూడండి, ఆయన దర్శించినప్పుడు ఆ వెలుగు వలన, ఆ వెలుగుని, ఎందుకంటే సూర్యుని యొక్క వెలుగు కంటే కూడా ఇంకా గొప్ప వెలుగు అనమాట. ఆ వెలుగుని ఎవరు చూడలేరు, చూస్తే గుడ్డివారైపోతారు. ఒకసారి నేను మా బాబాయ్ యొక్క ఆయన ఉండేవాడు. మా బాబాయ్ ఎప్పుడు కూడా మమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉండేవాడు అనమాట. ఒకసారి ఊర్లోకి వెళ్ళాం అనమాట. ఊర్లోకి వెళ్తే ఆయన ఎటకారంగా ఒక ఆవిడతో చెప్పాడు అనమాట, ఇలా మావుడు క్రైస్తవుడుగా మారిపోయాడు అనేది చెప్తుంటే అప్పుడు నన్ను అన్నాడు అనమాట, మీరు ఆ మెస్సయ్య ఎక్కడ ఉన్నాడో చూయించు అన్నాడు అనమాట. అప్పుడు ఆవిడేమందంటే వెంటనే, నువ్వు ఆ సూర్యుడిని చూడయా, సూర్యుడిని చూడు అంటే, సూర్యుడిని చూడలేం కదా, ఎందుకంటే అది మధ్యాహ్నం వేళ అనమాట. మరి సూర్యుడిని నువ్వు చూడలేకపోతే ఆయన ఎలా చూడగలవు అన్నమాట. ఆవిడ అనురాలే. మీకు అర్థమైందా? అందువల్ల సూర్యుడిని ఆ మధ్యాహ్నం వేళ చూడాలంటే మరి ఎండాకాలం అసలు చూడలేరు. మరి ఆ వెలుగుని ఇంకా ఎక్కువ వెలుగైన వాడు. అందుకనే నిజమైన వెలుగు, నిజమైన వెలుగు ఒకటుండెను, అది యావే ఎలోహిం. నిజమైన వెలుగు ఒకటుండెను, అది యెహోవా ఎలోహిం. నిజమైన వెలుగు ఒకటుండెను, అది యావే ఎలోహిం. నిత్య జీవమయమై ఉండెను, అది యెహోవా ఎలోహిం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆయన్ని ఎవరు కూడా చూడలేరు. చూస్తే ఏమైపోతారు చెప్పండి? గుడ్డివారైపోతారు ఆ వెలుగు దెబ్బకి. ఎందుకంటే అన్నిటికంటే కూడా మన శరీరంలో ఉండే అవయాలన్నిటికంటే కూడా కన్నులు అనేవి బలహీనమైనవి అన్నమాట. అందుకనే నేత్రం ప్రధానమైంది అంటారు. ఆ కన్నులు అన్నిటికంటే కూడా బలహీనమైనవి. అందుకనే ఇప్పుడు ఎవరైనా షుగర్ ఉన్న వాళ్ళు కానీ, అలాగే బీపీ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళకి ఆ రక్తంలో ఏం చేస్తుందంటే ఆ యొక్క పంచదార కానీ, అంటే ఆ షుగర్ అంటే పంచదార, అది అలాగే ఉప్పు కానీ, బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు, షుగర్ ఉన్న వాళ్ళకి పంచదార ఆ రక్తంలో కలుస్తుంది అనమాట. ఆ రక్తంలో కలిసినప్పుడు ఏమైపోతుంది? రక్తం ఏమైపోతుంది? చిక్కగా అయిపోతుంది అనమాట. మీకు అర్థమవుతుందా? అంత రక్తం పలచగా ఉంటేనే కళ్ళల్లో చిన్న చిన్న నరాలు ఉంటాయి అన్నమాట. అలాగే కాళ్ళల్లో కూడా చిన్న చిన్న నరాలు ఉంటాయి, చేతుల్లో కూడా చిన్న చిన్న నరాలు ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ రక్తం ఏమవుతుందంటే ఆ నరాల్లో కూడా వెళ్ళిపోతాం. కాలు, ఏళ్ళు, ఆ కంటి నరాల్లోకి, కిడ్నీ నరాల్లోకి, అన్ని శరీరంలోని అవయవాల్లో నరాల్లోకి అన్నిటికీ రక్తం వెళ్ళిద్ది అనమాట. అలాగే నూనె ఎక్కువ వాడేవాళ్ళు, నూనె ఎక్కువ వాడినా కూడా డేంజరే. ఆ నూనె కూడా ప్రమాదమే. కొవ్వు చేరిపోతాయి బాడీలో, పక్కన ఇంతంత చేరిపోతాయి. మీకు అర్థమైందా? కొంతమంది అది గొప్ప అనుకుంటారు. నేను డబ్బా నూనె వేసి వండాను, గ్లాసు అయితే సరిపోదని, స్పూన్ అయితే సరిపోతుంది, డబ్బా పోసిండే, అది గొప్ప అనుకుంటారు. రంగులు పోసి మామూలుగా అయితే చూడడానికి తినాలనిపించట్లేదు, రంగులు పోతే అవి కెమికల్స్. అవి ఆ రంగుల వల్లే ఇప్పుడు క్యాన్సర్లు అవన్నీ రావడానికి కారణం అదే. కానీ అవి గొప్పగా కలిపేస్తుంటారు. తెచ్చి ప్యాకెట్లు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని, నేను బాగా వండుతాను,
అని అనుకుంటారని, అందరూ అలా అనుకోవాలని అలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లారా, అది ఏం చేస్తుందంటే ఆ రక్తములోనికి కలిసి ఆ నరాల్లోకి, చిన్న నరాలు ఉంటాయి అన్నమాట, ఆ నరాల్లోకి రక్తం వెళ్ళదు. రక్తం వెళ్ళక కంటి చూపు తగ్గిపోవడం, అర్థమైందా మీకు? అలాగే కాళ్ళకు కూడా నరాల్లోకి ఆ రక్తం వెళ్ళక కాళ్ళు కుళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతాయి షుగర్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి. అర్థమైందా మీకు? అందుకని సున్నితమైనటువంటి కన్నులు, కిడ్నీలు అలాంటివి మొదటగా దెబ్బతింటాయి అన్నమాట. అందుకనే షుగర్ తినకూడదని, ఉప్పు ఎక్కువ తినకూడదని చెప్తుంటారు అనమాట డాక్టర్లో. కాబట్టి పిల్లారా, ఎందుకంటే ఇప్పుడు అంతా ఉప్పు అంతా కూడా కల్తీ వచ్చేసింది. బ్రహ్నాం గారు అన్నారు, ఈ యొక్క బాయిల్, ఈ యొక్క కోళ్ళు ఉంటాయి కదా, ఇప్పుడు వచ్చినటువంటి కోళ్ళు, ఆ కోడి అంతా కూడా ఇప్పుడు హైబ్రిడ్ కోళ్ళు ఇంతలా ఉన్నాయి. నాటుకోడి వేరు, హైబ్రిడ్ కోడి, హైబ్రిడ్ కూరగాయలు, నాటు కూరగాయలు రకరకాలు ఉన్నాయి. హైబ్రిడ్ ఇప్పుడు అన్ని హైబ్రిడ్ వచ్చాయన్నమాట. వీటిని బ్రహ్నాం గారు అన్నారు, ఎందుకంటే వాళ్ళు ఆ ఫారంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇంజక్షన్ ఇచ్చి అది 6 నెలలు 7 నెలలు పెరగాల్సిన కోడిని 1 నెలలో తయారైపోయేలాగా, లేదా 2 నెలల్లో తయారైపోయేలాగా, 3 నెలల్లో తయారైపోయేలాగా చేస్తుంటారన్నమాట. మందులు వేస్తారు, దానికి కెమికల్స్ కలుపుతారు. అలాంటి వాటిని తినడం వల్ల ఇప్పుడు క్యాన్సర్లు, రకరకాల వ్యాధులు ఎక్కువగా. అందుకని అలాంటివి మీరు ప్రార్థన చేసుకుని తినండి అని చెప్పాడు బ్రహ్నాం గారు. అర్థమైందా? ఎక్కువ హైబ్రిడ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ వచ్చేసాయి అనమాట. అది ఎన్ని ఎందుకు చెప్తున్నారంటే ఆ కన్నులు అనేవి అలాంటి మన శరీరంలో అవయవాల్లో కన్నులు చాలా సున్నితమైనవి అనమాట. అందుకనే మరి శరీరానికి ఏమి కాలేదు, కానీ కన్నులు ఏమైపోయినాయి చెప్పండి? ఆ యొక్క వెలుగుకి, ఆ కన్నులు మొట్టమొదట ఆ వెలుగుకి తట్టుకోలేక అతను గుడ్డివాడైపోయి మరి ఆ పట్టణానికి లేచి వెళ్ళమంటే ఎలా వెళ్ళగలుగుతారు చెప్పండి? అతనితో పాటు ఉన్నవాళ్ళు ఆ పట్టణానికి అతన్ని తీసుకుని వెళ్ళారు. అందుకనే నేను తినే ఆహారాన్ని బట్టే నీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ ఆత్మీయ ఆహారాన్ని బట్టే నీ ఆత్మీయ ఆరోగ్యం కూడా ఉంటుంది. హల్లెలూయా! అర్థమైందా? అందుకనే కల్తీ ఆహారం, కెమికల్స్ కలిసిపోతున్నాయి, రంగులు కలుపుకోవడం, కల్తీ అంటే ఇంజక్షన్ ద్వారా కెమికల్స్ కోళ్ళకి ఎక్కిస్తున్నారు. అందుకనే వాటికి అవి చాలా బలంగా కొవ్వుతో తయారైపోయింటాయి అనమాట. చూడగానే ఏమంటే ఆ చికెన్ కొట్టుకు వెళ్ళగానే కోడిని అలా ఎలాడేస్తా ఉంటాం, కండలు ఎలా కనపడుతుంది, తినేద్దాం, ఆ కోడి కాలు పుట్టుకొని లాగేద్దాం, పీకేద్దాం అనుకుని కొరకొచ్చుకుంటాను. తిండిపోతుంది కాబట్టి, నీకు మాంసాపేక్ష ఎక్కువ కాబట్టి, ఒక కోడినైనా తినేయాలనుకుంటావు కాబట్టి 2-3 బంతులే దాకా లేవను. అందువల్ల నీ కోళ్ళు తినేస్తాను. నీకు అర్థమైందా? కొంతమందికి అలా పిచ్చి ఉంటుంది తిండి. అందువల్లే నేను ఎందుకు చెప్తున్నానంటే తిండి వల్ల, మత్తు వల్ల, ఐక్య విచారాలు మందంగా ఉండేమో జాగ్రత్తగా చూసుకోండి. అందువల్ల ఈనాడు సంఘాల్లో బోధంతా కల్తీ ఆహారం. అది రోమన్ క్యాథలిక్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, నూతన సంఘం, పెంతెకోస్తు సంఘాల్లో ఉన్నటువంటి బోధంతా ఏమిటి చెప్పడం? వాక్యము కల్తీ ఆహారము అంటే బైబిల్లో లేనిదో కలిపే చేస్తున్నటువంటి ఆహారము. కానీ ఈ ఆహారం ఏంటంటే ఏ కల్తీ లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆహారం ఇది. హల్లెలూయా, హల్లెలూయా! ఇది ఆహారం చెప్పండి. అందువల్లే మనం కల్తీ లేని స్వచ్ఛమైన ఆహారాన్ని మనం భుజిస్తున్నాం. ఈ ఆహారంలో ఏమి లేదు, కల్తీ లేదు, స్వచ్ఛమైనటువంటిది. హల్లెలూయా! కాబట్టి పిల్లారా, అందువల్లే ఆత్మీయంగా మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. అంటే ఆత్మీయ ఆరోగ్యం అంటే ఏమిటి చెప్పండి? ఆత్మీయంగా బలముగా, విశ్వాసంలో బలముగా, సంతోషంగా ఉంటుంటాం అన్నమాట. ఏ లోక సంబంధమైన కల్తీ లేకుండా, అందుకనే ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఎగురుతున్న పక్షిరాజుల వలె ఉంటాం అన్నమాట. అదే కల్తీ బోధ, లోకములో కల్తీ, ఆలోచనలో కల్తీ. ఏమండి, ఇవన్నీ నీలోకి వచ్చేసినప్పుడు, లేకపోతే సహోదరుల మీద ఏదైనా దురాలోచనలు పెట్టుకోవడం, వీటన్నీ నీలో పెట్టుకున్నప్పుడు నీవు ఆత్మీయంగా బలహీనంగా ఉంటావు,
విశ్వాసంలో బలహీనంగా ఉంటావు. అంతేకాకుండా ఆత్మీయ ఆనందాన్ని చూడలేవు. ఆత్మీయ ఆనందాన్ని మంచి వాక్యాన్ని వింటున్నా కానీ నీకు ఆనందం వేయదు. అలాంటి ఆత్మీయ బలహీనతలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీ హృదయంలో కల్తీ వచ్చేసి, నీ ఆలోచన కల్తీ అయిపోయాయి. అందుకనే నీ ఎవరి ఆలోచన చొప్పున కాకుండా సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారం. హల్లెలూయా. ఎవరైనా వాక్య విరోధమైన ఆలోచనలు ఇచ్చినా అలాంటి వాటన్నిటి ప్రకారంగా కాకుండా ఆయన వాక్యం ఏం చెప్తున్నదో ఆయన ఆలోచన ప్రకారం నడవడమే స్వచ్ఛమైనది. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు ఉన్నారు అనుకోండి, పౌలు గారి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇది పౌలు గారి గురించి మనం చెడుగా చెప్తున్నావా? కాదు. పౌలు గారి ద్వారా నువ్వు కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటున్నావు. అలాగే నీ జీవితంలో కూడా నీ జీవితంలో కూడా నువ్వు మారినప్పుడు నీ ద్వారా కొన్ని మంచి విషయాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ పౌలు గారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు అతడు సర్వశక్తిమంతుని మాటకు పడిపోతాడు. నువ్వు లేచి ఆ పట్టణానికి వెళ్ళమంటే ఇంతకు ముందు అయినట్టయితే ఆయన మాటని ఎదిరించిన వాడు, మెస్సీని బెదిరించిన వాడు, అంటే శిష్యుల్ని బెదిరించిన వాడు, క్రైస్తవులు అసహించుకునేటువంటి వాడు, క్రైస్తవులని హత్య చేయాలనే ఆలోచనలు కలిగినటువంటి వాడు, ఆవిడలను బంధించాలి, చెరసాల్లో వేయాలనేటువంటి ఒక దురాలోచన కలిగిన, హింసించాలనేటువంటి, కష్టపెట్టాలి, శ్రమ పెట్టాలి, వీళ్ళని బాధ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వాడు అతను. కానీ అతను ఏమైపోయాడు చెప్పండి? మారిపోయాడు. ఇప్పుడు అలాంటిది లేదు అతనిలో. లేక అతను ప్రేమించేవాడుగా మారిపోయాడు. ఆయనకు లోబడేవాడుగా, మెస్సీని ప్రేమించేవాడు. అందుకనే సర్వశక్తిమంతుని నిన్ను దర్శిస్తే తప్ప ఎవరు ఏం చెప్పినా మారు. ఆ శిష్యులు కూడా సౌలు నువ్వు చేసేస్తావు, నువ్వు మెస్సీని నమ్మట్లేదయ్యా, బెదిరిస్తున్నావయ్యా, అది కరెక్ట్ కాదయ్యా అన్నా కానీ ఆ రోజులు వినేవాడు కాదు. పరిశుద్ధులు చెప్పుండొచ్చు, అయ్యా ఇదిగో మెస్సయ్య ఇదిగో లేఖనాల ప్రకారం వచ్చాడు, ఇదిగో ఇదిగో అని చెప్పిన వినేవాడు కాదు. సౌలు అంత మూర్ఖంగా ఉండేవాడు అనమాట. కానీ ఏమైపోయాడు చెప్పండి? దర్శనం వచ్చినప్పుడు. అందుకనే ఎవరైనా ఆయన దర్శిస్తేనే మారుతారు, మనుషుల వల్ల మారరు. ఎవరు ఏం చెప్పినా మారరు. కానీ అందుకనే మనం ఎప్పుడు కూడా ఆ మనుషులను బట్టి, ఈ మనుషులను బట్టి, వాళ్ళని బట్టి, వీళ్ళని బట్టి మనం నడము మారం. కానీ ఆయన దర్శనాన్ని బట్టి, ఆయన వాక్యమును బట్టి, ఆయన ప్రత్యక్షతను బట్టి మనం నడుస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే పౌలు గారు పొందుకున్నాడు. ఎవరిని బట్టి నడవట్లేదు. ప్రధాన యాజకులు ఆ పత్రికలు ఇచ్చారు, అక్కడ పడేసాడు. ఇంకా పరిసయ్యులు ఇంతకుముందు ఎవరైతే అతను ప్రేరేపించారో ఆయన శిష్యులకు విరోధంగా, మెస్సీకి విరోధంగా, పరిశుద్ధులకు విరోధంగా, కానీ ఇప్పుడు అలాగ లేడు అతడు. ఏమైపోయాడు చెప్పండి? మారిపోయాడు. అందుకని నిన్ను ఆయన దర్శిస్తేనే నువ్వు మారిపోతావు, ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దర్శించకపోతే ఎంత చెప్పినా, నేను మొన్న చెప్పాను కదా, దున్నపోతు మీద వర్షం కురిసింది. ఎవరికైతే చెప్పు, మార్పు ఉండదు, ఏమి మార్పు ఉండదు. దున్నపోతు మీద ఎంత వర్షం కురిసినా అది అలాగ నవ్వులుతా, కడుపులో తినది మళ్ళీ బయట తెచ్చుకొని నవ్వులుతా ఆ వర్షం అలా పడుకునే ఉంటుంది తప్ప అది ఏం చేయి చెప్పండి? లేవదు, దానికి ఏం అనిపించదు. నీకు కూడా ఎన్ని మంచి మాటలు చెప్పినా కథలు పట్టించుకోవు. ఏమండి? ఏం పట్టించుకోవు. కానీ ఆయన నిన్ను దర్శించినప్పుడే నీలో ఏమొస్తుంది చెప్పండి? ఆ కదలిక, ఆయన వైపు కదలిక అన్నమాట. అప్పటి వరకు మత సంబంధమైన వాటి వైపు ఉన్నటువంటి వ్యక్తి మరలా ఏమైపోయాడంటే మారిపోయాడు. ఇప్పుడు మెస్సయ్య కోసమై అతడు మెస్సయ్య మాటను బట్టి దమస్కు పట్టణానికి అతడు వెళుతున్నాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పిల్లారా చూడండి, చేయబట్టుకొని దమస్కులో నడిపించారు. అతడు 3 దినములు చూపు లేక, కళ్ళు ఏమైపోయినాయి చెప్పండి? చూపు లేదు. వయసు పైబడిపోయినప్పుడు శరీరం బలము తగ్గిపోయి చూపు తగ్గిపోతుంది. ఏమండి? ఆ విధంగా చూపు తగ్గిపోతుంది. కానీ ఈయనకి అలా కాదు. వయసు పైబడిపోయో, షుగర్ వల్ల, బీపీ వల్ల, వాటి వల్ల, వీటి వల్ల చూపు తగ్గలేదు. కానీ సర్వశక్తిమంతుడు వెలుగు వలన
సర్వశక్తిమంతుడు అతన్ని దర్శించడం వలన అతని యొక్క నేత్రములు ఏమైపోయినవి? గుడ్డివైపోయాయి. అప్పుడు అతనితో పాటు ఉన్నవారు వాళ్ళు మంచివాళ్ళే. మమ్మల్ని ఇదిగో దమస్కు సమాజం దగ్గర తీసుకొచ్చి పట్టణానికి తీసుకెళ్తున్నామేంటి అని ఎదిరించేవాళ్ళు కాదు. ఏమండి, ఎదురు ప్రశ్నించేవాళ్ళు కాదు. మీరు దమస్కులో పత్రికలు ఇద్దామని వచ్చి దమస్కు పట్టణానికి తీసుకెళ్ళమన్నారేంటి? మీకు చూపోయింది ఏంటండి అంటున్నారా? వెలుగు నాలుగు చూడలేదు, స్వరం విన్నారన్నది మళ్ళీ ఇక్కడ. ఏమండి, ఇక్కడ ఏమని చూడండి, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవేమి చేయవలో అది నీకు తెలుపబడునని చెప్పినావు. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరముని వినిరు గాని ఎవరిని చూడక మౌనులై నిల్చుండ్రి. కాబట్టి పిల్లారా, అయినప్పటికీ కూడా వాళ్ళు సౌలు అయినటువంటి ఆయన్ని గౌరవించే వ్యక్తులు. అతడు ఏ మార్గంలో వెళితే ఆ మార్గంలో అతడు ఎలా నడిపించబడితే అలా నడిచే వ్యక్తులే తప్ప నువ్వు ఇదేంటి ఇక్కడికి చూపెందుకు పోయింది, వెనక్కి వెళ్ళిపోదాం, దమస్కు పట్టణంలోకి ఎందుకు, మనం మరలా యెరూషలేముకి వెళ్ళిపోదాం అనే రకం కాదు వాళ్ళు. సౌలు ఎలా చెప్తే అలా నడిచే మనిషి. హల్లెలూయా. అక్కడికి తీసుకువెళ్ళమంటే ఎందుకండి అనే రకం కాదు. అక్కడికి ఎందుకండి, హాస్పిటల్కి పోతే బాగుండదు కానీ, ఏమండి మాకు తెలిసిన హాస్పిటల్ ఉందండి అని అంటారు. కానీ అన్నారా వాళ్ళు? మనుషులైతే అలా అంటారు, కానీ అలా అనలేదు. అతడు చెప్పినట్లుగా దమస్కు పట్టణానికి తీసుకుని వెళ్తున్నారు. 3 దినాలు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడిండెను. అక్కడ ఎవరున్నారు చెప్పండి? అననీయ అనే శిష్యుడు ఉన్నాడు. అక్కడ చూడండి, సర్వశక్తిమంతుడు ఆ అననీయతో ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గురించి మాట్లాడాడు. ఆయన నామమున హల్లెలూయా. అందుకని ఎప్పుడు ప్రార్థించే వారితో మాట్లాడతాడు. నీకు ప్రార్థన లేదు కాబట్టి, శరీర ప్రార్థన ఉండదు కాబట్టి నీతో ఆయన మాట్లాడడం. ఎందుకంటే ఆయన నీతో మాట్లాడడానికి నీ హృదయంలో అంత ఖాళీ లేదు. నీ హృదయంలో ఎప్పుడు చూసినా పరుగే పరుగు, ఆ పని ఎలా పోతుంది, ఈ పని ఎలా పోతుంది, అలా ఎలా వెళ్ళాలా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని ఏ ఒకటి హృదయంలో వాళ్ళ మీద ఎదురు పెట్టుకునో ఆలోచించుకుంటునో అలా ఎలా ఉంటుంటావు తప్ప ఏమి ప్రార్థన ఉండదు. కాబట్టి ఎందుకంటే ముందు మాటలు చూస్తే వాళ్ళు ప్రార్థించేవారుగా రాయబడి ఉంటుంది అనమాట. కాబట్టి అతడు గొప్ప ప్రార్థనాపరుడు. అతడు ప్రార్థించే వాళ్ళతో ఆయన మాట్లాడతాడు. ఎవరితో అయినా మాట్లాడాలని కూడా సర్వశక్తిమంతుడికి. కానీ నీవు ప్రార్థన చేయవు కాబట్టి ఏదో అలవాటు ప్రార్థన చేసుకుంటావు తప్ప ఎల్లప్పుడూ నిరంతరము ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండవు కాబట్టి అందుకని నీతో ఆయన మాట్లాడడం. కానీ ఇక్కడ ఆయన శిష్యుడుండెను. సర్వశక్తిమంతుడు దర్శనమందు అననీయ అని అతను పిలువగా అతడు మెస్సయ్యా ఇదిగో నేనున్నాను. అందుకు మెస్సయ్యా నువ్వు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అంతకుముందు ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదు. ఎప్పుడు కూడా అతడు ప్రార్థన చేయలేదు. కానీ అతను ఏమయ్యాడు చెప్పండి? ప్రార్థన చేసుకున్నాడు. మెస్సయ్యా నన్ను క్షమించయా, నేను క్రైస్తవుని హింసించానయా, బాధ పెట్టానయా, నేను వెర్రి కోపంతో వాళ్ళని బెదిరించానయా, చాలా శ్రమ పెట్టానయా అని క్షమించయా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. నిన్ను కూడా ఆయన దర్శించినప్పుడు ఏం చేస్తుంటే తప్పులు ఒప్పుకొని ఉంటావు అనమాట. అయ్యా సమాజంలో ఆ సహోదరిని నేను హింసించానయా, శ్రమ పెట్టానయా, ఇదిగో నా భార్యని బెదిరించానయా, ఇదిగో అలా చేస్తాను ఎలా చేస్తాను, లేకపోతే నా భర్తను బెదిరించానయా, నా పిల్లల్ని బెదిరించానయా, లేకపోతే నా తల్లిదండ్రులను బెదిరించానయా, ఇప్పుడు నన్ను క్షమించయా అని ఏం చేస్తావు చెప్పండి? ప్రార్థన చేసుకుంటావు. నీలో మార్పు వచ్చినప్పుడు నీకేం కలుగు చెప్పండి? ఎవరినైతే హింసించావో వాళ్ళని బట్టి క్షమించమని. హల్లెలూయా. కాబట్టి ఇతడు కూడా ఏం చేస్తున్నాడంటే క్షమించు నాయనా, నేను ప్రధాన పాపినయ్యా,
అందుకే పౌలు గురించి రాయబడినది ఒక సందర్భంలో, తెలియక చేసి తిని గనుక నేను కనికరించబడితే. తెలియక అతడు చేశాడు, తెలిసి కాదు. తెలియక గుడ్డివాడేయండి, ఆయన ఎవరో ఎరుగక ఆ విధంగా క్రైస్తవులు ఏం చేశాడు చెప్పండి? ఆయన బిడ్డల్ని, ఆయన నమ్మిన వారిని, ఆయన విశ్వసించిన వారిని ఆ విధంగా హింసించాడు. కానీ ఆయన దర్శించినప్పుడు ప్రార్థన చేయడం ఆరంభించాడు. అందుకని ప్రార్థన చేసుకుంటే చేసుకోరు ఎవరు కూడా. ఎందుకని? ఆయన దర్శించలేదు కాబట్టి. ఆయన ఎవరినైతే ఆయన దర్శిస్తూ ఉంటాడో వారు మాత్రం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారు. ఆయన దర్శించని వాళ్ళు ప్రార్థన చేసుకోమన్నా ఏమంటే చేసుకోండి, పనికి వెళ్ళి వచ్చామో చేసుకోండి, ఏమో పనికి వెళ్ళి వచ్చామో చేసుకో అన్నగారు చేసుకోరు. ఎందుకని? ఆయన దర్శించట్లేదు. దర్శిస్తే నువ్వేం చేస్తావు చెప్పండి? 3 రోజులు తిండి లేదు, అయినా కానీ కట్టు చూపు లేదు, అయినా కానీ బలహీనమైపోయాడు, అయినా కానీ ప్రార్థన మాట్లా. కానీ నువ్వేం చేస్తావు చెప్పండి? బలహీనంగా ఉందనుకో, నేను రాలే ప్రార్థన. ఏమండి ఇక్కడ చూడండి, చూపు లేకయు అన్నపానములేమి పుచ్చుకొనకయు ఉండెను. చూడండి, చూపు లేక 3 దినాలు అన్నపానములు పుచ్చుకొనకుండా ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? వాళ్ళని ఆ సమయంలో ఇలారా చూడండి, 3 దినములు దమస్కులో నడిపించారు. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ లేక అన్నపానములేమీ పుచ్చుకోనకుండా ఉన్నాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. అయినా ఆ సమయంలో కూడా ప్రార్థన మానేది. మీరు బలహీనంగా ఉంటే అమ్మా అయ్యా నీరసంగా ఉందమ్మా అలా ఇలా అంటూ ప్రార్థన చేసుకోకుండా అయ్యా అనేది ఆలోచిస్తూ ఉంటాను. కానీ పౌలు అలా చేశాడా? ఆ సమయంలో కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. అనారోగ్య సమయంలో అనగా కన్నులు గుడ్డితనముతో ఉన్నప్పుడు కూడా 3 రోజులు ఆహారం లేకుండా ఉన్నప్పుడు కూడా అతను ప్రార్థన మానలేదు. తింటేనే నేను ప్రార్థన చేస్తా, నేను కడుపు నిండా తింటేనే నేను ప్రార్థన చేస్తాను, నువ్వు అన్నం పెడితే నేను ప్రార్థన చేస్తా, నువ్వు కూర వండితే తిని ప్రార్థన చేసుకుంటా అనేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. లేకపోతే నేను చేసుకోను. కానీ ఇక్కడ పౌలు అలాగులేడు, సౌలు అలాగులేడు. అతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయించున్నాడు. ఇదిగో అతను ప్రార్థన చేయించున్నాడని సర్వశక్తిమంతుడు ఎవరితో చెప్తున్నాడంటే అననీయ అనబడిన ఒక శిష్యుడితో, మెస్సీ యొక్క శిష్యుడితో చెప్తూ ఉన్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, మెస్సయ్యా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతను గూర్చి అనేకుల వల్ల వింటిని. ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ, చూడండి, నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. చూడండి, ప్రార్థించేటువంటి ప్రార్థనా పరుల్ని ఏమండి తీసుకుని వెళ్ళి బంధించాలని వచ్చాడు అతడు. ప్రార్థనా పరులు వాడు, ప్రార్థించేవాళ్ళు, ఏదో మొత్తుగా ఉండేవారు కాదు. వాళ్ళ పనులు మానుకొని పెంతుకొస్తు పండుగ దినాన ఆ మేడగదిలో ఉండి పనులు మానుకొని ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. అలాగే వీళ్ళు కూడా ప్రార్థన మానేవాళ్ళు కాదు, ప్రార్థన చేసేవాళ్ళు, ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వారు. అందుకని సర్వశక్తిమంతుడు చూడండి, వాళ్ళ యొక్క ప్రార్థన వలన, వాళ్ళు ఆ విధంగా ప్రార్థనా పరులైనందువలన వాళ్ళని పట్టుకొని వెళ్ళి ఏమండి బంధించాలని ఆలోచనతో వచ్చినటువంటి పౌలుని లేకపోతే సౌలుని ఆయన మార్చాడు. ఆయన నామడిస్తారు. హల్లెలూయా. నువ్వు కూడా ప్రార్థనా పరుడు అయితే, ప్రార్థనా కుటుంబం అయితే నీది, ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు వచ్చినటువంటి సౌలు మారిపోయాడు. కీడు చేయాలి, హింసించాలి అని క్రైస్తవుల్ని. దానికి కారణం ఏంటి? ప్రార్థన. ప్రార్థన ఏం చేసింది చెప్పండి? వాళ్ళ ప్రాణాలు కాపాడింది. వాళ్ళ ప్రార్థనా పరులు కాకుండా తిండిబోతులుగా నిద్రబోతులుగా ఉన్నారనుకోండి, లేకపోతే ఎప్పుడు ఆ మార్తలాగా పని ఉంటే చాలే అని గుడి చాకరీ చేసేవాళ్ళు లాగుండి ప్రార్థన లేని వాళ్ళుగా ఉన్నారనుకోండి,
ఆయన కాపాడాడు. వాళ్ళు బంధించబడి వెళ్ళేవాళ్ళే, చెరసాల్లో వేయబడేవాళ్ళే, హింసించబడేవారే. కానీ ప్రార్థనలో బలం ఉంటుంది. ప్రార్థన ఏం చేసి చెప్పండి, వారి ప్రార్థన సౌలుని ఆయన దర్శించి సర్వశక్తిమంతుడు దర్శించేలాగా చేసింది. నిరంతరము ప్రార్థించేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించమంటివి యోషువా, నీ నామమునా మెస్సయ్యా యోషువా. ప్రార్థించమంటివి యోషువా, నీ నామమునా మెస్సయ్యా యోషువా. ప్రార్థించుచుంటిమి మేము, నీ కృప ద్వారా ప్రతిఫలము నీము. ప్రార్థించుచుంటిమి మేము, నీ కృప ద్వారా ప్రతిఫలము నీము. ప్రార్థించమంటివి యోషువా, నీ నామమునా మెస్సయ్యా యోషువా. అందుకనే పిల్లారా, ప్రార్థన ద్వారా, వాళ్ళ ప్రార్థన ద్వారా కోపిష్టి అయినటువంటి, బెదిరించేటువంటి, హింసించేటువంటి సౌలు పౌలుగా మారాడు. ప్రార్థన మారుస్తుంది. ప్రార్థన ఏం చేసి చెప్పండి వాళ్ళ ప్రార్థన. అంతేగాని మరా సౌలు వస్తున్నాడంట, మనం కూడా ఏదో వాళ్ళని హింసిద్దాం, శ్రమ పెడదాం, వాళ్ళు కూడా బెదిరిద్దాం అని అనుకున్నారు క్రైస్తవులు. ప్రార్థనాపరులు వీళ్ళు. అక్కడికి వచ్చి పౌలు గారు కూడా ఏమైపోయాడు చెప్పండి, ప్రార్థనాపరుడుగా మారిపోయాడు. ప్రార్థించే వాళ్ళతో పాటు వచ్చి అతను కూడా ఏమైపోయాడు చెప్పండి. నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నిన్ను బట్టి మిగతా వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. పౌలు అక్కడికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడు అన్నయ్య అంటున్నాడు, సర్వశక్తిమంతుడా, అతడి గురించి నేను చెడుగా విన్నాను. అతడు క్రైస్తవులని చాలా మందిని హింసిస్తుంటే, ఆయన నామం బట్టి ప్రార్థన చేసిన పరిశుద్ధులని అతడు చాలా హింసిస్తూ ఉంటాడని, శ్రమ పెడుతూ ఉంటాడని నేను విన్నానయ్యా. ఏమండి, కాబట్టి మరి అతని సంగతి ఏంటి, మరి అతనికి వెళ్ళి కనబడమంటున్నావు నువ్వు అని అడిగినప్పుడు, అందుకు మెస్సయ్యా నువ్వు వెళ్ళుము, అన్ని జనులు ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ నీ నామం బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు, అంటే ఇక్కడంటే దమస్కులో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఆయన నామం బట్టి వారు ప్రార్థనా పరులను తీసుకుని వెళ్ళి హింసించాలనుకున్నాడు అతడు. కానీ హింసించేవాడు కాస్త ఏమైపోయి, హింసించాలనుకున్నవాడు ఏమైపోయి చెప్పండి, ప్రార్థన వల్ల. ఎవరైనా నువ్వు కొడితే, తిడితే, గుద్దితే, కేకలేస్తే ఏమండి మారరు. ఎవరు మారాలి, ఎవరు ఎలా మారుతారు చెప్పండి, ఆయన దర్శిస్తేనే. వాళ్ళని దర్శించాలి, ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. బెదిరిస్తే మారరు. ఎలా మారుతారు చెప్పండి, వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన, ఆయన దర్శనం ఇచ్చినప్పుడు ఎవరైనా మారుతారు. ఆయన ఏర్పాట్లో ఉంటాడని దర్శనం ఇస్తాడు. అందుకనే ఆ దమస్కులో ఉన్న వారిని బంధించి తీసుకువెళ్ళాలనుకున్నాడు. ఎవరు, సౌలు. కానీ అతడే సర్వశక్తిమంతుడికి బందీ అయిపోయాడు. కారణం ఏమిటంటే వాళ్ళ ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్ల మెస్సయ్యా నువ్వు వెళ్ళుము, అన్ని జనులు ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు అతడు నేను ఏర్పరచుకుని నా సాధనమై ఉన్నాడు. నా నామము కోసమై. ఏమండి, ఎందుకంటే ఇప్పటి వరకు నా నామాన్ని ఏం చేసేటప్పుడు అతడు ఆ నామాన్ని ప్రకటించేవారిని, ఆ నామాన్ని ధరించుకొని వారిని, ఆ నామంలో అనగా ధరించుకోవడం, ఆ నామంలో బాప్తిజం పొందిన వారిని హింసించేవాడు. కానీ ఇప్పుడు అలాంటి ఆ నామాన్ని ద్వేషించేవాడు అతడు.
ఆ నామాన్ని ద్వేషిస్తూ నామంలో బాప్తిజం పొందిన వారిని హింసిస్తూ ఉన్నటువంటి ఆ సౌలు ఏమైపోయాడంటే ఆ నామాన్ని ప్రకటించేవాడుగా మారిపోయాడు. హల్లెలూయా. అప్పుడు ఆ నామాన్ని ప్రకటిస్తుంటే మరి ఇంతకు ముందు యోధా మత సంబంధమైన వాళ్ళు ఏం చేస్తాడు చెప్పండి? పౌలు ఏంటిరా ఇంతకు ముందు యోధా మతం ప్రకారం నడిచేవాడు, ఇప్పుడేమో ఈ యొక్క మరి మెస్సైని గురించి ప్రకటిస్తున్నాడని చెప్పి శ్రమలో బాధలు అయిన పెట్టాడు. ఇంకోసారి ఒక ఆవిడ చర్చికి వచ్చేది. ఆవిడ మత్స్యాకు సంబంధమైన సంఘాల నుండి మారిపోయి ఆ యొక్క నామంలో బాప్తిజం పొంది చర్చికి వచ్చింది. చర్చికి వస్తుంటే వాళ్ళందరూ అంట, నువ్వు ఆ చర్చికి వెళ్ళిపోతున్నావు, ఇక్కడ చర్చికి రావట్లేదని ఆవిడతో మాట్లాడడం మానేసి, వాళ్ళ ఇంటికి రావడం మానేసి చాలా హింసలు పెట్టి శ్రమలు పెట్టి ఆవిడ గురించి చెడుగా చెప్తూ చాలా బాధలు పెట్టారంట. అప్పుడు ఆవిడ ఇలా బాధలు పెడతానంటే, అమ్మా ఆయన నామము పౌలు వలె నీవు కూడా ఆ శ్రమలు వాటన్నిటిని కూడా నువ్వు భరించాలమ్మా, అలా భరించుట కొరకు నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అందుకని ఆ నామము ఇవన్నీ మనం ఏం చేయాలి చెప్పండి? భరించాలి. నిందలు వస్తున్నాయని, శ్రమలు వస్తున్నాయని, వాళ్ళు శ్రమ పెడుతున్నారని, ఆయన నమ్ముకున్నామని, ఆ మందిరానికి వెళ్తున్నామని, వాక్యం వింటున్నామని రకరకాల శ్రమలు పెట్టచ్చు. ఆ మాటలు ఈ మాటలు ఎన్నో అనొచ్చు. అవన్నీ కూడా నువ్వేం చేయాలి చెప్పండి? అవన్నీ భరించాలి ఆయన నామము నిమిత్తమై, ఓ యొక్క వేకోచుక్క వర్తమానము నిమిత్తమై. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు, ఇతడు నా నామం కొరకు ఇన్ని శ్రమను అనుభవించవలను, నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అననే వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గమును నీకు కనబడిన ఎలోహిమైన మెస్సయ్య నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు దాన్ని పంపి ఉన్నాడు అని చెప్పినాం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొంది ఆ తరువాత ఆహారమును పుచ్చుకొని బలపడ్డాడు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అతడు బాప్తిజం పొందాడు, పరిశుద్ధాత్మను పొందాడు. పిల్లరా, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అప్పుడు అతడు అరేబియాకు వెళ్ళి అక్కడ 3 సంవత్సరాలు చదివి ఆ తర్వాత తిరిగి వచ్చెను. 14 సంవత్సరాలు ఏ సంఘమును కూడా సంప్రదించలేదంట పౌలు గారు. తర్వాత పేతురుని కలుసుకున్నాడు. అందుకే పేతురు గారికి ఏ ప్రత్యక్షత అయితే ఉందో పౌలు గారు కూడా అదే ప్రత్యక్ష ఉంది, అదే ప్రకటించాడు. మెస్సీని పిల్లరా, శరీర రీతిగా ఉన్నప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు, రక్త మాంసానికి శరీరంలో మెస్సీ ఉన్నప్పుడు 12 మంది శిష్యులు ఆయన్ని కలిశారు. కానీ పౌలు గారు రక్త మాంసంలో ఉన్నప్పుడు ఆయన కలుసుకొనలేదు, కానీ వెలుగుగా ఆయన వచ్చి దర్శించాడు. అప్పుడు సర్వశక్తిమంతుడైన మెస్సీని పౌలు గారు కలుసుకున్నారు. కాబట్టి పిల్లలు ఒక దర్శనం ఏం చేసింది చెప్పండి? అతన్ని మార్చింది. వాళ్ళ ప్రార్థన ఏం చేసింది చెప్పండి? సౌలునైన పౌలుని మార్చింది. అలాగే నీ ప్రార్థన కూడా ఆ దమస్కు సమాజం యొక్క ప్రార్థన వలె, ఆ పరిశుద్ధుల యొక్క ప్రార్థన వలె నీ ప్రార్థన కూడా ఎవరైనా ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని నీ ప్రార్థన ద్వారా, చూడండి, సర్వశక్తిమంతుడు పౌలుని ఏర్పరచుకున్నాడు. పౌలుని వాళ్ళ ప్రార్థన ద్వారా ఏం చేసి చెప్పండి? మార్చాడు. అలాగే నీవు కూడా ప్రార్థనాపరురాలుగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? నిన్ను హింసించు వారిని కూడా ఆయన ఏర్పాట్లో ఉంటే మారుస్తాడు. ఆయన ఏర్పాట్లో లేకపోతే ఏమి లేదు. నిన్ను బాధించు వారిని కూడా ఏం చేస్తాడు చెప్పండి? బాధించువాడంటే బాధించేది దయ్యమే. బాధించుట అని అర్థం ఏంటి? దయ్యం అని అర్థం అన్నమాట. అలాంటి వాడు కూడా మారుస్తాడు. కాబట్టి ఇప్పుడు మరలా ఈ 2వ రాకడలో మరలా నిన్ను ఆయన కలుసుకున్నాడు. ఆయన నామముస్తాడు. ఆ పౌలుని ఎలా కలుసుకున్నటువంటి ఆయనే ఆ వెలుగైన వాడే. దమస్కు దగ్గర ఆ పౌలుని దర్శించిన లేకపోతే కలుసుకున్నటువంటి మెస్సయ్యే ఇప్పుడు మరలా వేకు నక్షత్రముగా వచ్చి, హల్లెలూయా, నిన్ను ఆయన ఏం చేశాడు చెప్పండి? కలుసుకున్నాడు. కాబట్టి నువ్వేమైపోయావు? ఇప్పుడు మారిపోయావు. ఎలా మారిపోయావు?
ఒకప్పుడు లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావు, లోకములను వాటిని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వు ఆయన నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ వరమును పొందుకుని ఇప్పుడు లోకమును ప్రేమించక నిత్య రాజ్యాన్ని ప్రేమించే వ్యక్తిగా మారిపోయావు. నమస్కారం. హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు కూడా ద్వేషము, అసూయ, సహోదరులను హింసించడము, బాధించడము, అలాంటి వెర్రి కోపము, ఏవో నీలో లోకాన్ని ప్రేమించడం, అలాంటివన్నీ నీలో ఉండేవి. కానీ ఇప్పుడు ఆయన నిన్ను దర్శించిన తర్వాత ఈ తెల్లవారుజామున నీవు కూడా ఏమైపోయావు చెప్పండి? ప్రేమ కలిగిన వ్యక్తిగా మారి, ఆయనకు లోబడే వ్యక్తిగా పౌలుగా మారిపోయాడు. ఆయన దర్శించిన తర్వాత నువ్వు దమస్కు వెళ్ళమంటే వెళ్ళిపోతాడు. లేదు, నేను దమస్కు వెళ్ళను, ప్రధాన యాజకుల ఎదుకు వెళ్తాను అన్నాడా? లేదు. ఆ పత్రికలు వచ్చాడు వాళ్ళ దగ్గరికి వెళ్తానన్నాడా? లేదు. సర్వశక్తిమంతుడు లోపడుతున్నాడు. నువ్వు కూడా ఈ చివరి కాలంలో ఆయన నిన్ను దర్శించినట్లయితే ఏమండి, ఇప్పుడు లోతుని దూతలు దర్శించినప్పుడు ఏమైపోయింది చెప్పండి? లోతు మారిపోయాడు. అతడు లోకంలో ఉండడానికి ఇష్టపడలేదు, బయటికి వెళ్ళిపోవాలని ఒక ఆసక్తి కలిగి ఉంది. సర్వశక్తిమంతుడు దర్శించినప్పుడు వ్యక్తులు అప్పటి నుండి మారిపోతారు. అలాగే బైబిల్లో మనం జక్కయ్యను చూస్తే సర్వశక్తిమంతుడు దర్శించిన తర్వాత మారిపోయాడు జక్కయ్య. మోషేని సర్వశక్తిని దర్శించినప్పుడు ఏమైపోయాడు చెప్పండి? మోషే మారిపోయాడు. యాకోబుని సర్వశక్తిమంతుడు దర్శించినప్పుడు యాకోబు ఏమైంది? మోసగాడు కాస్త ఆ ప్రాచీన స్వభావం, మోసపు స్వభావం పోయి నవీన స్వభావం వచ్చింది, కొత్త స్వభావం వచ్చింది. పౌలు గారు కూడా అదే స్వభావం. ఆ స్వభావం ఏమిటంటే ఆయనకు లోబడే స్వభావం, ఆయన వాక్యానికి లోబడే స్వభావం, ఆయన వాక్యమును లోబడే స్వభావం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒకప్పుడు ఆ యొక్క యాకోబు ఏశావుని ఏం చేశాడు చెప్పండి? మోసం చేశాడు. కానీ అదే యాకోబు ఏమయ్యాడు? ఇజ్రాయేల్ పేరు మార్చబడింది. ఇక్కడ సౌలు కాస్త పౌలుగా మారిపోయాడు, మోసగాడు కాస్త ఇజ్రాయేల్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా నీవేమైపోయావు చెప్పండి? నువ్వు కూడా ఇప్పుడు ఏమైపోయావు? ఆయన రాజ్యముగా మారిపోతావు. ఒకప్పుడు నువ్వు లోకంగా ఉన్నావు, ఇప్పుడు ఏమైపోతావు? ఆయన రాజ్యముగా, నూతన యెరూషలేముగా, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మని ఆనందము కలిగినటువంటి ఆయన రాజ్యముగా ఇప్పుడు ఆ పగలు, ఆ రాజ్యము, రాబోయే రాజ్యానికి తగిన వ్యక్తిగా ఈ చివరి కాలం నువ్వు మారిపోతావు. అందుకని నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము. హల్లెలూయా. ఏమైపోయావు చెప్పండి? నువ్వు ఇప్పుడు మారిపోయావు. ఆయన దర్శిస్తే మారుతారు, దర్శించకపోతే మారరు. సౌలుగా ఉన్నట్టు పౌలుని ఆయన దర్శించాక ఏమయ్యాడు చెప్పండి? మారిపోయాడు. యాకోబు ఏమయ్యాడు? మారిపోయాడు. మోషే ఏమైపోయాడు? మారిపోయాడు. బైబిల్లో ఆ విధంగా పేతురు, ఆ విధంగా చాలామంది మారారు. అలాగే నువ్వు కూడా సహోదరు గురించి ప్రార్థన చేయి. ఏమండి, ఎవరైతే ఇంకా మార్పు లేని వారుగా ఉన్నారు, నువ్వు దర్శించు నాయన. నేను కాదు నాయన, నేను మాట్లాడితే వినడు నాయన, నేను మాట్లాడితే ఆయన వినడు, ఆమె వినదు, వాళ్ళు వినరు, వీళ్ళు వినరు, ఆ సోదరులు ఎవరు వినరు నాయన. నువ్వు దర్శిస్తేనే ఆయన నువ్వు దర్శించయా. హల్లెలూయా. నువ్వు దర్శించకపోతే ఎన్ని చెప్పినా ఏమీ మారరు. ఆయన సహాయం చేయండి. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన రాజ్యానికి వచ్చి వేగులు వారు రాహాబుని స్త్రీని దర్శించారు. అప్పుడు ఆమె మారిపోయి ఇంకా ఈ సొదొమ యొక్క పట్టణము నాశనం కాబోతుంది. ఇంకా నీ దీంట్లో గనక నేను గనక ఉన్నట్లయితే నేను నశించిపోతానని ఆమె అనుకుని అక్కడి నుండి ఆమె బయటకు వచ్చింది. తన బంధువులతో పాటు ఆమె బయటకు వచ్చింది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన మార్చేవాడు. ఆయన దర్శిస్తే అందువల్ల దర్శించి రక్షించేవాడు.
కాబట్టి సౌలుకి ఏమొచ్చింది చెప్పండి? బాప్తిజం పొందాడు అంటే పౌలు రక్షణ పొందాడు. అనేక మందికి ఆ సువార్త మెసేజ్ గురించి, ఆ నామాన్ని గురించి బోధించి ఆ నామము ద్వారా అనేక మంది రక్షణ పొందినట్లు అతడు ఆడబడ్డాడు. ఆయన నామనిస్తాడు. అలాగే ఇప్పుడు కూడా నీవు ఆయన వేకు నక్షత్రం ఈ వర్తమానం ద్వారా ఆయన నిన్ను దర్శించినట్లయితే నువ్వు కూడా ఏమైపోతావు అంటే రక్షించబడతావు. లోకాన్ని విడిచిపెట్టి పైకెత్తబడి రక్షించబడతావు. నేను ఆయన దర్శించకపోతే పాత జీవితమే జీవిస్తాడు. అప్పుడు అందరూ అంటారు, ఈమె లేకపోతే సహోదరుడు లేకపోతే సహోదరి వాక్యం వింటున్నారే కానీ ఏమీ మారలేదు. పాత స్వభావం ఏమి పోలా ఈయనలో ఏమి పాత స్వభావం పోలా. వాక్యం వింటున్నారే కానీ ఏమీ మారలా అంటుంటారు. ఏమి పోలా, పాత ఇంకా ఇంతకు ముందు ఎలాగుందో అదే పనిచేస్తుంది, అదే ఆత్మ పనిచేస్తుంది. నూతన ఆత్మను పొందుకోలా ఇతడు. దర్శించినప్పుడు నూతన ఆత్మను పొందుకుంటాడు. పౌలు గారు ఏం చేశారు చెప్పండి? నూతన ఆత్మనే పొందుకున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. నన్ను దర్శించిన ఆయన, ఎందుకంటే పౌలుని దర్శించినప్పుడు పౌలు మారిపోయాడు. నేను మారాలంటే నీ దర్శనం ద్వారానే, నువ్వు నన్ను కలుసుకున్న ద్వారానే. అయ్యా, నువ్వు ఎవరైతే మారాలని, సహోదరుడు ఎవరైతే మారాలని కోరుకుంటున్నావో అది ప్రార్థన ద్వారానే. ఆయన దర్శిస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళని ఆయన నువ్వు కలుసుకో, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళని దర్శించు, రాబో ఉగ్రతను తప్పించుకునేలాగా సహాయం చేయను ఆయనని. ఆ దమస్కు వాళ్ళు ప్రార్థన చేసిన రీతిగా నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థనా పరుల్ని చూడండి, ఆయన రాబో ఉగ్రతను తప్పిస్తాడు. ఆ ప్రార్థనా పరుల్ని సౌలు చేత నశించబడకుండా, సౌలు వలన బంధించబడి నాశనం అవ్వకుండా ఆయన కాపాడిన వాడు. సౌలును మార్చాడు. అలాగే నిన్నెవరిని హింసించాలనుకున్నా, శ్రమ పెట్టాలనుకుంటున్నా, బాధించాలనుకుంటున్నా, నీ మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నా వాళ్ళను కూడా ఆయన మారుస్తాడు. కాబట్టి నువ్వు ఆ విధంగా ప్రార్థనాపరురాలుగా నువ్వు ఉండాలి. ఆ దమస్కు సమాజం యొక్క ప్రార్థన, ఆ దమస్కు ప్రజలు పరిశుద్ధుల యొక్క ప్రార్థన, ఆ పరిశుద్ధ ప్రార్థనాపరులనే హింసించాలని వచ్చాడు అతను. సర్వశక్తిని దర్శించి మార్చాడు. నువ్వు కూడా ప్రార్థనాపరురాలుగా ఉంటే నీకు హాని చేయాలనుకున్న వాళ్ళు కూడా నీ దగ్గర రాకుండానే మారిపోతారు. ఆయన ఏర్పాట్లు ఎవరైనా ఉంటే. హల్లెలూయా. నీ శరీరం మార్చబడుతుంది చివరి కాలంలో. ప్రార్థన ద్వారా రాబో ఉగ్రత నుండి నువ్వు తప్పించుకోగలుగుతావు.